నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, మీరు లలిత ఉపాసకులు, యు ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్ టు ఆస్క్. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. లలిత ఉపాసనలోనే ఉన్నారు. లలితా సహస్రనామాన్ని చదవకూడదు, అది గుప్తంగా ఉన్నటువంటి స్తోత్రం కాబట్టి గురుముఖతగా తీసుకోవాలి, చదవకూడదు అని కొన్ని కాంట్రడిక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఏదైతే చదువుతూ ఉన్నారు, లేకపోతే యూట్యూబ్లో అవైలబుల్ గా ఉన్నాయి, వింటూ ఉన్నాము. వింటూ నేర్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పుస్తకం చూసుకుంటూ వింటూ చక్కగా నేర్చుకున్న తర్వాత చదువుకోవటం. అసలు చదువుకోకూడదు, అది చదవటం అందరూ చదివేయటం ప్రామాణికం కాదు, అసలు శాస్త్రంలో లేదు ఇది అని చెప్పటం మీరైతే ఎలా చూస్తారు? దీనికి మీ సమాధానం అంటుంటారు. ఎవరంటారో కూడా చెప్తాను. ఎవరు చదవకూడదని ఎవరంటారో చెప్తాను. ఆ పుస్తకం పూర్తిగా చదవని వాళ్ళు చదవకూడదని అంటారు. ఎందుకంటే ఆ పుస్తకం ఆఖరిలో చాలా స్పష్టంగా ఉంటుంది. అమ్మవారే చెప్తుంది అందరూ చదవచ్చు, అందరూ చదవచ్చని అమ్మవారే సాక్షాత్తు చెప్పింది. అంటే ఆ పుస్తకం ఎవరైతే పూర్తిగా చదవలేదో వాళ్ళు చదవకూడదని చెప్తారు. అంతే కదా, జ్ఞానం లేదు కదా, ఇంకేం చదవలేదు కదా. అయితే ఒకటి, తప్పులు చదవకూడదు. ఇది మనం ఎప్పుడూ కూడా చెప్పేటప్పుడు, ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు పూర్తిగా చెప్పాలి. సగం చెప్పి వదిలేయకూడదు. పూర్తిగా అంటే ఏమిటి? తప్పులు చదవకూడదు. లలితా సహస్రనామాలనే కాదండి, ఇప్పుడు ఒక వ్యక్తిని పిలుస్తున్నాము, లలితా సహస్రనామాలు అంటే ఏమిటి? అమ్మవారు ఏమిటి అని చెప్పడం. శ్రీమాత అంటే అమ్మ, జగత్తుకు మొత్తం మాత. శ్రీ మహారాజ్ని, రాణులకే రాణి. శ్రీమత్ సింహాసనేశ్వరి, తన ఒక సింహాసనం మీద ఉండి పరిపాలిస్తుంది. చిదగ్నికుండ సంభూత, చిదగ్నికుండం నుంచి బయటకు వచ్చింది. చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముజ్జత, దేవతల యొక్క కార్యం కోసం వచ్చింది. ఇలాగ మొత్తం ఉంటుంది అమ్మవారి గురించి. ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, అండ్ ఎవ్రీథింగ్. సుధాసార మధ్యస్థ, ఇంకా ఒకటి రెండు కదా, చెప్తూ వెళ్తే 1000 నామాల గురించి చెప్పాను నేను మొత్తం. అయితే ఇక్కడ ఇప్పుడు మీరున్నారు, మీ పేరు పద్మిని కదా, పద్మిని గారు. మిమ్మల్ని పద్మిని అనుకోండి, ఇంకో పేరుతో పిలిస్తే మీరు పలుకుతారా? పలకను కదా, ఎవరినో పిలుస్తున్నారు అనుకుంటారు మీరు, అంతే కదా. అలాగే అమ్మవారి నామాలలో పలికేటువంటి దాంట్లో ఎప్పుడైనా తప్పు పలికితే మీకు ఆ ఫలితం రాదు. కాబట్టి అమ్మవారి నామం మీదే నమ్మకం పోతుంది, అంతే కదా. కరెక్ట్ సార్. ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తున్నాము, మీరు పలకట్లేదు, మీరు పద్మిని కాకుండా ఇంకోటి ఏదో శైలజ అనేది పిలుస్తున్నాం మిమ్మల్ని. ఉదాహరణకి పద్మరావుని పిలుస్తున్నాం, పద్మిని అనే పేరు ఉదాహరణకి. పద్మరావుని మీరు ఎవరిని పిలుస్తున్నారు? నాకేం సంబంధం. నేను పలకట్లేదు, ఆమెకి ఎంత పొగరు అంటే ఎవడు తప్పది అంటే అర్థం ఏంటి? అంటే ఏమిటంటే, అమ్మా నువ్వు ఇది అని చెప్పి చెప్పడంలో తప్పుగా నువ్వు పలుకుతున్నప్పుడు నీకు విశ్వాసం పోతుంది. అయ్యో నేను చేస్తున్నాను, నాకు రావట్లేదు రిజల్ట్. ఎందుకు వస్తుంది? నువ్వు పిలిచే పేరు తప్పు పిలుస్తున్నావు, పద్మిని గారు పలకరు. కరెక్ట్, సింపుల్ లాజిక్. అడ్రస్ తప్పు రాస్తున్నావు, కరెక్ట్ ప్లేస్ కి వెళ్ళదు. పిన్ కోడ్ తప్పు రాస్తున్నావు, వేరే ఊరికి వెళ్ళిపోతుంది. అది ఎలాగో నువ్వు తప్పు పలికితే అమ్మవారిని శపించేది, అక్కడ నీకు వచ్చే రిజల్ట్ వేరేగా వస్తుందని చెప్పారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని పిలిస్తే పద్మారావు ఉన్నారు అనుకోండి, అక్కడ పద్మారావు గారు వస్తారు మీ దగ్గరికి. కరెక్ట్, ఎవరు లేకపోతే ఎవరు రారు. అలా ఏంటంటే, బాబు నువ్వు పలికేది ఏదైతే ఉందో నేర్చుకొని పలుకు అని చెప్పారు. కానీ ఇది ఎవ్వరు చదవడానికి వీల్లేదు. పాపం మొన్న మా ఇంటి దగ్గర ఒక ఆవిడ నన్ను అడిగింది, ఏమండి లలిత సహస్రనామాలు చదవకూడదంట కదా, పురోహితులు చెప్తున్నారు, మా ఇంటి దగ్గర గుళ్ళో వాళ్ళు అన్నారు. అమ్మ ఎవరు చెప్పారమ్మా? తప్పు, చదవకూడదు అనేటువంటిది అసలు లేదు. అవి నామాలమ్మ, అవేమి బీజాక్షరాలు కాదు. బీజాక్షర సంబంధించింది అనుకోండి, అది గురుముఖంగా తీసుకోవాలి. గురువు మిమ్మల్ని పరీక్షించేస్తాడు, ఇతనికి ఏమిటి, ఎలా ఉంది, ఏమిటి అనేటువంటిది. కాబట్టి ఖచ్చితంగా మీరు నామాలకి ఎటువంటి దోషం లేదు. బీజాక్షరాలకి ఎందుకు పరిశీలించేస్తారంటే, దానికి అవకాడ చక్రం అని ఒకటి ఉంటుంది, చక్రం. ఆ అవకాడ చక్రాన్ని వేసి ఇది వాయుతత్వమా, జలతత్వమా, అగ్నితత్వమా, పృథ్వీతత్వమా, ఆకాశతత్వమా, ఇతని పేరులో ఉండే అక్షరం ఏమిటి, ఆ తత్వంలో ఉండేటువంటిది ఏంటి, ఈ రెండు మ్యాచ్ అవుతాయా లేవా, ఈక్వల్ టు బ్లడ్ గ్రూప్ లాగా. అప్పుడు మళ్ళీ దానికి కొన్ని సంస్కారాలు చెప్పారు. గురువు తనంతట తనగా పిలిచి ఇచ్చేస్తే దానికి ఏ దోషం లేదు. ఎందుకంటే గురువు అనుగ్రహంతో వచ్చేసింది, నువ్వు అడగక్కర్లేదు. సిద్ధేశ్వరానంద భారతి అలానే ఇస్తారు, అలాగే ఫోన్లలో కూడా ఇస్తారు. ఆయన పీఠాధిపతులు, ఆయన సిద్ధులు, ఆయనకి ఆ పవర్ ఉంది. ఎందుకమ్మా, ఇప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రం ఉంది. ఆయన ఏం చేశారు?
బయటకు వచ్చి బహిర్గతం చేస్తారు. బహిర్గతంగా గోపురం ఎక్కి చెప్పేశారు. చెప్పేశారు ఇప్పుడు అందరూ తరించాలని. ఎగ్జాక్ట్లీ, గుప్తంగా ఉండాలి. ఏంటి ఈ గుప్తం? ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం మరి ఎంత గొప్పదమ్మా. అవును సార్, చాలా గొప్ప మంత్రం. అష్టాక్షరి. అది ఎంత గొప్ప మంత్రం అంటే గురువు గారు చెప్పారు, నువ్వు చెప్పావా నీ తల 1000 వృక్కలు అవుతుంది అయితే అయింది, అందరూ తరిస్తారు కదా అన్నాడు. సార్ ఈ గుప్తం ఏంటి సార్? దీని గురించి చెప్పండి సార్. ఈ గుప్తం గురించి, ఈ గుప్తం అని సనాతన ధర్మం లుప్తం అయిపోయేలాగా ఉంది. ఎందుకు గుప్తం అంటారంటే ఎక్కడ పుసుక్కని తప్పు చదువుతారేమో అని దాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలనేది గుప్తం. గుప్తం అంటే ఏంటి? జాగ్రత్తగా దీన్ని గుప్తంగా ఉంచు అంటారు. అవును, మనం ఏదైనా బంగారం ఉందనుకోండి, బంగారాన్ని రోడ్డు మీద పెట్టుకుని తిరగం, ఇలా చేతు ఊపుకుంటూ తిరగం. ఎందుకు తిరగం? ఇది పుసుక్కని లాక్కెళ్ళిపోతాడు. అంటే ఇంత విలువైన దాన్ని జాగ్రత్తగా చేసుకో అనే అర్థం ఇది గుప్తం. అందుకని ఎవరికి చెప్పొద్దని కాదు గుప్తం అంటే. ఏంటి సార్ ఇది? ఏం జరుగుతుంది సార్ ఈ తమాషా? బయట అటు సిద్ధుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, అందరూ చక్కగా అసలు లలితా శాస్త్రం చదువుతూ ఉంటే, వింటూ ఉంటేనే మనసుకి ప్రశాంతత. అసలు ఎంత అందమైనటువంటి నామాలు, ఒక్కొక్క నామం ఒక్కొక్క ఎంత వైభవంగా ఉంటుంది. నేర్చుకుని అందరు తరిస్తూ ఉంటే ఏంటి వీళ్ళకి వచ్చిన నష్టం నాకు అర్థం కావట్లేదు. విష్ణు సహస్రనామాలు కానీ లలితా సహస్రనామాలు కానీ చదవద్దు అని ఎవరైనా అంటే దానంత మహాపాపం ఇంకోటి లేదు. చాలా మంది విష్ణు సహస్రనామాలు కూడా చదవద్దని చెప్తున్నారు ఈ మధ్య. షాక్ అయిపోయా, అరే విష్ణు సహస్రనామాలు చదవద్దు ఏమిటి అంటే ఇంకా విష్ణు అని ఎలా అనాలి మనం? మరి ఏమన్నాలో సార్ నాకు వాళ్ళని నమ్మే వాళ్ళు కూడా ఎంత అసలు గొర్రెల్లాగా ఉన్నారంటే నిజంగా. అసలు వాళ్ళు చెప్పేది ఏంటి కరెక్టేనా? ఓన్లీ మళ్ళీ వాళ్ళు కొంతమంది సెలెక్టివ్ గా విష్ణువుకి సంబంధించి చెప్పరు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఉగ్రం 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 అని అంటుంటారు కదా అమ్మవార్లని. మరి నరసింహస్వామి ఉగ్రం వీరం మహావిష్ణు ఉగ్రదేవతే. మరి నరసింహస్వామి గురించి మాట్లాడరు, విష్ణుమూర్తి కదా. డిఫరెంట్ అంటే ఏంటంటే ఎలా అవుతుందంటే చెప్తాను చూడండి, నువ్వు చెప్పే విధానం కరెక్టే చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. అందరూ చదువుకోండి కానీ తప్పులు లేకుండా చదవండి. మీరు ఎన్నిసార్లు చెప్పారు ఆ మాట? అందరూ చదవచ్చు. ఎందుకు అర్హత ఉండదు చెప్పండి? ఇంకో వ్యక్తి చదవడానికి అందరూ మనుషులు కాదా? అందరూ మనుషులేగా. ఎక్కడైనా మన కులాలు మతాలు ఏమైనా మనకి ఏమైనా శాస్త్రాల్లో వేదాల్లో ఉన్నాయా? బ్రాహ్మణులే చదవాలని ఏమైనా ఉందా చెప్పండి? అందరూ చదువుకోవచ్చే. మనం వృత్తుల రీత్యా మారింది ఇలా. మనిషి పుట్టుకతో బ్రాహ్మణుడు అని ఒక ఇది ఉంది, మీకు తెలుసు కదా. పుట్టుకతో అందరూ ఒకటే అనేటువంటి వాళ్ళ వృత్తిని బట్టి మార్పులు వచ్చాయి, వృత్తిని బట్టి కులాలు వచ్చాయి. ఎందుకమ్మా ఇప్పుడు బ్రాహ్మణుడు కుటుంబంలోనే పుట్టాడు ఒక వ్యక్తి, స్వరం సరిగా చదవట్లేదు, వాడిని చదవద్దు అంటాం. ఎందుకంటే అరే నువ్వు అపస్వరం చదువుతున్నావు, నువ్వు చదవద్దు అంటాం. ఎలా చదివితే ఓకే అంటామా? అనం కదా. అలా కాకుండా వేరే దాంట్లో పుట్టాడు కానీ చక్కగా చదువుతున్నాను చదవరా అంటాం. ఎందుకంటాం చెప్పండి? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చదవడం 100% ముఖ్యం. ఇది అమ్మవారి గురించి చదవడం అంటే ఏంటి? ఇక్కడ లలితా సహస్రనామాలు చేయడం అంటే ఏమిటి? ఇక్కడ ఏదో ఊరికే నోటితో పలుకుతున్నాం అని కాదు. అమ్మవారు అంటే ఏమిటి అనేది తెలుస్తుంది అక్కడ. వాట్ ఈస్ గాడ్, వాట్ ఈస్ అమ్మవారు? ఈ అమ్మవారు మీకు కనబడే రూపంలో ఎలా ఉంది, అదృశ్య రూపంలో ఎలా ఉంది అనేటువంటి చెప్తుంది. లలితా సహస్రనామం మొత్తం చెప్పేది ఏంటంటే నీకు కనబడుతున్నటువంటి లోకం ఏదైతే ఉందో ఇది నేను, కనబడనటువంటి శక్తి కూడా నేను అని చెప్పి ఎప్పుడైతే మనిషికి పూర్తిగా అర్థమవుతుందో, ఓహో కనబడుతుంది మొత్తం అమ్మవారా అంటే అమ్మవారంటే నేను ఎలా ఉండాలి ఈ లోకంలో అనేటువంటిది ఆ వ్యక్తికి అర్థం అవ్వాలని. ఇప్పుడు నువ్వు చదవకూడదు అన్నావు అనుకోండి, ఎప్పుడు అర్థం అవుతుంది? ఇంకెప్పటికీ అర్థం కాదు, నీ చదవకుండా కూర్చోవడమే. అసలు అంటే ఈ లోకం గురించి అర్థం కాదు, అంతే కదా. అమ్మవారి శక్తి ఎలా ఉందో అర్థం కాదు, ఈ లోకం గురించి అర్థం కాదు. నువ్వు మామూలుగా చూస్తావు ఈ విశ్వాన్ని, అదొక మట్టి అంటావు, ఇదొక రాయి అంటావు. ఎప్పుడు నీకు పైకి ఎప్పుడు వెళ్తాం? కరెక్ట్. అందుకే నామాల రూపంలో ఇచ్చారు. అది కూడా వసిన్యాది వాగ్దేవతలు. ఎలా వచ్చాయి అవి? నిండు సభలో వసిన్యాది వాగ్దేవతలు అంటే అమ్మవారిలో నుంచి 8 కిరణాలు బయటకు వచ్చి నామాలు చెప్పడం జరిగింది. అందరూ తరించాలి, అందరూ బీజాక్షరాలు చదవలేరు కాబట్టి అందరికీ గురువుల దగ్గరికి వెళ్ళి తీసుకునే ఇది ఉండదు కాబట్టి నామాల రూపంలో చదువుకుంటే వీళ్ళు తరిస్తారని చెప్పి అమ్మవారే అలా వచ్చి చెప్పింది. అమ్మవారే స్వయంగా తెల్లటి కిరణాల్లో బయటకు వచ్చి ఆ యొక్క నిండు సభలో అందరూ చదువుకుంటారు ఆయన మీకు ఇది మంచిదని చెప్పిన తర్వాత మనకి ఏ అర్హత ఉందని నువ్వు చదవద్దని ఎలా ఆపుతావు? ఇంకా గురువు నింద చేయటం కూడా చూస్తూ ఉన్నాను సార్. అసలు శాస్త్రంలో ఒకటి ఉంది కదమ్మా, దేవుణ్ణి నిందించిన గురువు రక్షిస్తాట, కానీ గురువుని నిందిస్తే దేవుడు కూడా రక్షించాడట. 100%. సార్ మీ విషయమే చెప్పేస్తున్నాను. అంటే సిద్ధేశ్వరానంద భారతి గారి చేత మీరు మంత్రం తీసుకున్నారు, మీరు కూడా చెప్పున్నారు మన ఇంటర్వ్యూస్ లో చాలా సార్లు. సో స్వామి ఆయన పీఠాధిపతులు
సన్యాసులు మళ్ళీ పీఠాధిపతులు అవ్వటం అనేది చాలా 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 పెద్ద విషయం. అది అందరూ చేసేటటువంటి అందరూ సత్యాన్ని న్యాసం చేసేవాళ్లే కదా సన్యాసులు. అవును తల్లి, అవును. మళ్ళీ పీఠాధిపతులు అవ్వడం అంటే అది ఆది శంకరులు పెట్టినటువంటి విధానం అవును కదా. తల్లి, అవును. వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది, అవును. మంత్రం ఇచ్చే పవర్ వారికి వాళ్ళకు ఉంటుంది. ఉంటుంది. మీకు కూడా ఇచ్చారు. అవును. వారిని ఇట్లా మంత్రాలు ఇచ్చేస్తారు, లేకపోతే ఇట్లా మొన్న ప్రత్యంగా జరిగింది కదా, చాలా విశేషంగా జరిగింది. అవునమ్మా. లోక కళ్యాణార్థం వాళ్ళకి ఆ అర్హత ఉంది, చేస్తారు. అంతే కదా సార్, దీని చాలా గురించి మందికి చెప్పండి తెలియని సార్. విషయం ఏంటంటే అతను రోజు 3 నుంచి 4 గంటలకు సమయం, రోజు 3 నుంచి 4 గంటల సమయం లోక కళ్యాణం కోసం ఆయన సొంతంగా హోమం చేస్తారు. ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేస్తారు? ఆయన పీఠాధిపతులు స్వార్థం కాబట్టి కోసం కాదు, ఆయన చేస్తారు. స్వార్థం కోసం కదా, లోక కళ్యాణం కోసం హోమం చేస్తారు రోజు ఆయన. సరే, చాలా మంది ఏమంటారు, ఏమండి అక్కడ ఈ ఫీజు పెట్టారు, మరి ఎలా వస్తాయి ద్రవ్యాలు, ఎలా వస్తాయి? అట్లా ఎక్కడి నుంచి అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ హోమపు ద్రవ్యాలు, ఆ హోమం అదేదైతే కుండలు, చేసుకునేటువంటి హోమగుండాలు, హోమగుండం తర్వాత ఏదైతే ఉందో, ఆ ఋత్వికులకి ఎవరిస్తారు? ప్లేస్ ఏదైతే ఉందో, ఆ Place. ఋత్వికులు ఎలా అయితే ఉన్నాయో, ఆ సమిధులు ఏవైతే ఉన్నాయో, అందులో వేసేటువంటి నెయ్యి ఏదైతే ఉందో, నెయ్యో నూనె, ఆ పదార్థాలను ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఎక్కడి నుంచి వస్తాయి? గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా మనకి, చేసుకోండి బాబు అని? ఎగ్జాక్ట్లీ. గవర్నమెంట్ 7,000 రూపాయలు పెట్టేశారు, 7,000 రూపాయలు పెట్టేశారు అని గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి మీరు నుంచి ఇవ్వచ్చు వస్తుంది? కదా. సిద్ధేశ్వర భారతి గారికి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? పోనీ వీళ్ళు ఇవ్వచ్చు కదా సార్, అలా వద్దన్న వాళ్ళు అదే కదా, వీళ్ళు ఇచ్చి చేయించుకోమని చేయించవచ్చు కదా. ఏంటంటే ఇవన్నీ ఏంటంటే సార్. ఏదో మాట్లాడడం. ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు మనకు చూడండి, మన గుడుల నుంచి వచ్చే ఆదాయాన్ని మొత్తము కూడా గవర్నమెంట్ వేరే వేరే వాటికి ఉపయోగిస్తుంది. దాని గురించి ఎవరు మాట్లాడారు? దాని గురించి మాట్లాడే ఇది లేదు. లేదు. ఎందుకు? ఏమండి, మరి వేరే వాటి నుంచి వచ్చేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళకే వదిలేస్తున్నారు, కానీ కేవలం గుడుల నుంచి వచ్చే ఆదాయం మాత్రం కంప్లీట్ గా దేశానికి వాడేస్తున్నారు. కరెక్ట్. పెత్తందారులు మళ్ళీ వీళ్ళందరూ పెత్తనం చేస్తూ. ఇదేమి నీ గొంతు మీద కత్తి పెట్టి నువ్వు 7,000 రూపాయలు కడతావా చస్తావా అని ఆయన ఏం అనలేదుగా. నీకు ఇష్టం ఉంటే నువ్వు వెళ్ళావు. ఆయన సిద్ధేశ్వర భారతి గారు వచ్చి, లేకపోతే రమ్యానంద భారతి గారు వచ్చి నీ గొంతు మీద కత్తి పెట్టి నువ్వు 7,000 కడతావా కట్టవా, లేకపోతే ఇది ఇప్పుడు నీకున్నటువంటిది ఇప్పుడు నువ్వు కట్టపోతే నువ్వు చచ్చిపోతావు నేను అన్నాడా? కాదు, వీళ్ళు అనేది ఏంటంటే అమాయకులైన హిందువులు పాపం మోసపోతున్నారు. ఇలా 7,000 రూపాయలకే మోసపోతున్నారా? అయ్యో బాబోయ్. అది పూర్తిగా తప్పు. అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా హోమం జరిగింది, కళ్యాణం జరిగింది. ఒక విషయం చెప్తాను చూడమ్మా. ఒక హోమం జరిగినప్పుడు సమిధలు అమ్ముకునే వ్యక్తులు ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరికీ ఒక ఉపాధి కలిగింది. అక్కడ ఏదైతే ఆ రెంటల్ ఉంటుంది చూసారు, అక్కడ ఆ రెంటల్ గవర్నమెంట్ కో లేకపోతే ఆ ప్లేస్ ఎవరిదైతే ఉందో వాళ్ళకి వెళ్ళింది. అవునా? ఋత్వికులకు డబ్బులు వచ్చాయి. అక్కడ స్టాల్స్ పెట్టుకున్నారు. అదంతా ఒక ఇది నడిచింది. మీకు సంగతి తెలుసా, మన గుళ్ళు వల్ల, మన ఆలయాల వల్ల ఎన్ని లక్షల మందికి ఉపాధి బ్రతుకుతున్నారు అందరూ. ఎన్ని ఆలయాలు ఉన్నాయి, కొన్ని లక్షల ఆలయాల దగ్గర కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు, ఒత్తులు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే పువ్వులు అమ్ముకునే వాళ్ళు, తులసులు అమ్ముకునే వాళ్ళు, చాలా మంది దీని గురించి తెలియక వ్యాపారాలు చేసేస్తున్నారు. వీళ్ళందరూ ఎట్లా బతకాలి? ఎలా బ్రతుకుతారు అసలు? పూజలు చేసేసుకుంటున్నారు, వ్యాపారాలు జరుగుతున్నాయి, శ్యామలమ్మ ఫోటోలు అమ్మేసుకుంటున్నారు. మరి వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఒక్క సమాధానం లేదు. ఇప్పుడు నువ్వు వ్యాపారం అనుకుంటే నువ్వు దేనికి డబ్బులు ఖర్చు పెట్టకూడదు. స్కూల్లో పిల్లల్ని కూడా జాయిన్ చేయకూడదు. వ్యాపారం కదా. మరి నువ్వు అన్నం కూడా తినకూడదు వ్యాపారం అనుకుంటా. ఇంకా నువ్వు బియ్యం కొనుక్కోకు, నువ్వు వ్యాపారం అనుకుంటున్నావుగా. అమ్మమ్మో అదేంటండి వ్యాపారం? ఎవరు బతకూడదు, సెన్స్ ఉండదు మాట్లాడితే. ఇప్పుడు రైతు పండిస్తాడమ్మా, రైతు భూమి నుంచి అది వస్తుంది, ఈయన అమ్మేసుకుంటాడు. వ్యాపారం అనుకుంటే ఎట్లా? పువ్వులు పూస్తాయి, పువ్వులు చెట్లుకున్న పువ్వులు అమ్మేస్తున్నాడు, వ్యాపారం అంటే ఎట్లా? అసలు చేసే పనికి వాళ్ళు దానికి తగ్గట్టుగా దానికి సంబంధించిన ఒక విలువ కట్టుతారు. ఒక పురోహితుడు ఒక హోమం చేయించినప్పుడు దానికంటూ ఒక ఇది ఉంటుంది. ఎందుకు? తను గృహస్థాశ్రమంలో ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించినటువంటిది ఒక పూజ చేయించాడు, దానికి ఫీజు ఉంటుంది. తను ఈ కొబ్బరికాయలు 30 రూపాయలకు అమ్ముతున్నా అంటే 25కో 20కో తెచ్చుకొని దీనికి ఒక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, దాని మీద ఒక 2 రూపాయలు మిగలడం ఏదో ఉంటుంది కాబట్టి అనుకున్నా, నువ్వు కొబ్బరికాయ అమ్ముతావా, గుడి మోసం చేస్తావా, కొబ్బరికాయ కొడితే నీకు బాగుంటుందని నువ్వు చెప్తావా, కొబ్బరికాయ కొట్టండమ్మా అని చెప్పి అంటపడతావా? అంటే అట్లా నీకు ఇష్టం ఉంటే కొనుక్కుంటావు, లేకపోతే కొబ్బరికాయ నార్మల్ కూడా లోపలికి పోయి వస్తావుగా. అయితే సార్ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, నెక్స్ట్ లెవెల్ వీళ్ళు ఏం మాట్లాడతారంటే, చెట్టు పాపం పువ్వుల్ని ఇస్తోంది, దాని నుంచి దొంగలించి వీళ్ళు అమ్మేసుకుంటున్నారు, ఇదంతా చాలా మోసపోతున్నారు, మీరు మోసపోకండి అని చెట్లని పుట్లని అంటావా? మరి అలాగే ఉంది. ఈ పూజలు చేయొద్దు అన్నోళ్ళు కూడా ఇదే ఆలోచించుకోవాలి. ఒక పూజ వల్ల శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒకటి ఇంతమంది బ్రతుకుతున్నారు, ఇంకోటి పూజ చేయడం వల్ల
పూర్వ వైభవాన్ని జనింపజేసేది పూజ అని చెప్పి వేదార్థం ఉంది. అంటే పూర్వ వైభవాన్ని జనింపజేయాలి. ఇప్పుడు నేనున్నాను, నేను ఇప్పుడు వ్యాపారం ఎవడు చేయకూడదని నేనే కొబ్బరి చెట్టు ఎక్కి ఒక కొబ్బరికాయ తెంపి దాన్ని, అది కూడా ఫ్రీ చెట్టు అయి ఉండాలి, ఎవరిది చెట్టు అయి ఉండకూడదు, ఎవడి వాకిట్లో ఉందని వాడు ఒప్పుకోడుగా. ఇప్పుడు నేనేం చేయాలి, కొబ్బరికాయ కొనుక్కోవాలమ్మా, నేను పూజ చేయాలి, కొబ్బరికాయ కొనుక్కోవాలి. ఎవరికి సంబంధం లేని ఒక అడవికి వెళ్ళాలి, ఇప్పుడు నేను ఒక కొబ్బరి చెట్టు ఎక్కాలి, అక్కడికి ఎక్కి నాకు ఎక్కడం రాపోయినా అలా వాళ్ళ ఎక్విప్మెంట్ తయారు చేసుకుని ఎక్కాలి, కొబ్బరికాయ తెంపాలి, కట్ చేయాలి. పువ్వులు కావాలి, ఎవరికి సంబంధం లేని పువ్వులు తెచ్చుకోవాలి, అవునా, ఒత్తి కావాలి. ఇప్పుడు పత్తి అమ్మితే అది మరి బిజినెస్ అయిపోద్దిగా. మరి ఏం చేయాలి, నేను అడవికి వెళ్ళి ఒక పత్తి చెట్టు ఉంటే తెచ్చుకొని పత్తి తయారు చేసుకోవాలి, ఎందుకంటే బిజినెస్ అయిపోద్ది కదా. మన ఇంత కష్టపడి ఇప్పుడు పురోహితుడిని నేను పెట్టుకోను, బిజినెస్ అయిపోతుంది, నేనే ఆ మంత్రాలు నేర్చుకోవాలి, మరి సాధ్యమేనా? ఆ వేద మంత్రాలను నేర్చుకోవాలంటే అందుకని నువ్వు చేయలేవు కాబట్టి, నువ్వు ఈ కొబ్బరికాయ వెళ్ళి ఇది తెచ్చుకోలేవు కాబట్టి ఇంకోటి తెచ్చి పెడితే దానికి నువ్వు పే చేస్తున్నావు, ఇంకోళ్ళు పూలు తెచ్చి పెడితే నువ్వు దానికి పే చేస్తున్నావు. నీ పిల్లలకి చదువు చెప్తే స్కూల్కి నువ్వు పే చేస్తున్నావు, నీ ఆరోగ్యం బాగు చేయడానికి డాక్టర్ పే చేస్తున్నావు. పురోహితుడు వచ్చి నీ దగ్గర మంత్రం చదువుతున్నాడు, నువ్వు మంత్రానికి పే చేస్తున్నావు. అంతేగాని నువ్వు పురోహితుని నిందించేసి, హాస్పిటల్ నిందించేసి, డాక్టర్ని నిందించేసి, మాస్టర్ నిందించేస్తానంటే ఇంకేది నడవదు ఈ ప్రపంచంలో. ఎవడు ఏది చేయలేడు, ఏ గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఏం మాట్లాడతారో ఏమో అసలు అర్థమై జావదు. వాళ్ళని నమ్మే గొర్రెలు అయితే మరి ఘోరం అన్నమాట, మరి ఘోరం, ఇంకా ఘోరాతి ఘోరం. మరి పెద్ద పెద్ద పండితులు గాని, ప్రవచనకారులు గాని, ఇలా మీలాంటి వాళ్ళు గాని చెప్పేది ఏంటి ఒకసారి విందాం, విని మనం ఒక కంక్లూజన్ కొద్దాం. ఒకరికొకరు ఇంటర్లింక్ గా ఉంటూ అందరూ బ్రతుకుతారు. ఎగ్జాక్ట్లీ, అందరూ తలా ₹1 వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క జీవితాలను ఉద్ధరించుకుంటారు. ఎప్పుడు మోసం అవుతుందంటే, ఇప్పుడు నిజంగానే ఒక పూజ చెప్పే ఒక పురోహితుడు ఆ మంత్రాలు చదవకుండా, దానికి సంబంధించి చేయకుండా డబ్బులు తీసేసుకుంటే ఆ మోసం యొక్క ఫలితం ఆ పురోహితుడు అనుభవిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక జపం చేయించుకుంటున్నారు ఎవరో, ఈ వ్యక్తి సొంతంగా కూడా చేయొచ్చు అని చెప్తుంది శాస్త్రం, ఏం చేసుకోకూడదని చెప్పలేదమ్మా. ఇప్పుడు నీకు వచ్చు జపం, నువ్వు శనీశ్వరుడు చేసుకోమని చెప్పింది, నీకు రాదు, నీకు సమయం లేదు, నువ్వు బోల్డంత బిజీ. అప్పుడు ఓ పురోహితుని పిలిచి ఋత్విక్కి చేస్తాం. ఇప్పుడు అతను శని మంత్రం చదవాలి, ఖచ్చితంగా చదివాడా అతనికి దోషం ఉండదు, ఈయనకి ఫలితం వస్తుంది. చదవలేదు ఆయనకి దోషంగా ఈయనకి ఫలితం వచ్చేస్తుంది, ఎందుకంటే నువ్వు పే చేసావుగా, ఫలితం ఖచ్చితంగా దోషం ఆయనకే. అదేదో అంటారు కట్టి కుదుపుతుంది అంటారు చూసారా, అలా ఉంటుందమ్మా, మామూలు విషయం కాదు. జాగ్రత్తగా చేస్తారు. వాళ్ళకి తెలుసు, అందుకు కొన్ని దానాలు కూడా తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే, త్రికాల సంధ్యావందనం చేసేవాడికి దానం ఇవ్వమని చెప్తుంది శాస్త్రం. అంటే వాళ్ళకి మాత్రమే అది తీసుకొని మళ్ళీ దాన్ని న్యూట్రలైజ్ చేసుకునే శక్తి ఉంటుంది. కాబట్టి పొరపాటును కూడా పురోహితుల్ని ఇది మీరు చేసింది వ్యాపారము అని అనాలి అని అనుకుంటే, మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏమిటంటే, అసలు ఈ యొక్క సమాజంలో ఏది మీరు కొనట్లేదా అని ఒకసారి ఆలోచించుకో. ఏది వ్యాపారాలు జరగట్లేదా, ఈయనకు మాత్రమే డబ్బులు ఇస్తున్నావా, ఈ పురోహితుడికే డబ్బులు ఇస్తున్నావా, ఈ కొబ్బరికే కొనేవాడికే డబ్బులు ఇస్తున్నావా, ఈ పూలోలకే డబ్బులు ఇస్తున్నామా, లేకపోతే అర్చనకే డబ్బులు ఇస్తున్నామా. ఒక టికెట్ కొంటాం, వ్యాపారం అనుకుంటే ఎట్లా, గుడి ఎట్లా డెవలప్ అవుతుంది. రైట్ సార్, అయితే ఇక లలితా సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు. అయ్యో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. చేసుకోకూడదు అని ఎవరైనా అన్నారంటే అది మహా పెద్ద పాపాన్ని మూటగట్టుకుంటున్నట్టే. కాకపోతే కండిషన్ ఏమిటంటే, అక్షరం తప్పుపోకుండా చేసుకో. నువ్వు యూట్యూబ్ లో పెట్టుకొని వింటావా, నీకు తెలిసిన మీ నానమ్మో అమ్మమ్మో లేకపోతే ఏ గురువు గారి దగ్గరకు వెళ్ళి నేర్చు, అది ఖచ్చితంగా చేసుకోవాలి, తప్పు కాదు అది. కానీ తప్పులు మాత్రం పలకూడదు. కానీ చేసుకోకూడదు అంటే మాత్రం అది మహా పాపం. ఎంత పెద్ద పాపం అంటే, మీరు చేసుకోకూడదు విష్ణు సహస్రనామాలైనా లలితా సహస్రనామాలైనా మీరు చేయకూడదు అని ఎవరైనా అన్నారంటే, దానంత మహాపాపం ఇంకొకటి లేదు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే నువ్వు దాన్ని తెలుసుకోకూడదని అర్థం. నువ్వు సైన్స్ గురించి తెలుసుకోకంటే ఎట్లా, సోషల్ గురించి తెలుసుకోకు, సైన్స్ గురించి తెలుసుకోకు, మ్యాథమెటిక్స్ గురించి లెక్కలు తెలుసుకోకంటే ఎట్లా. అలాగే అమ్మవారి గురించి, వీటన్నిటికంటే గొప్పది అమ్మవారి గురించి, ఈ విశ్వం గురించి, అమ్మ అంటే ఏమిటి, ఈ విశ్వం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటో చెప్పేది లలితా సహస్రనామాలు. దాన్ని నువ్వు చేయొద్దంటే ఎట్లా, నువ్వు తెలుసుకుంటున్నావు, చేయడం కాదు అక్కడ, నువ్వు తెలుసు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డెఫినెట్ గా ఇది అర్థం కావాలి. తల్లి కృపని ఎంతో కొంత ఆ కృప అందరికి రాకూడదన్న థాట్ ప్రాసెస్ తో వస్తుంది. అంటే వికృతమైనటువంటి వీడియోలు ఇవి, వాటి నుంచి అందరూ కాస్త బుర్రను ఉపయోగించి ఆలోచిస్తే బాగుంటుంది అని మనది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.